రాష్ట్రంలో వైద్య విద్యతో పాటు ఆధునిక వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీలు 12 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను మెగా ఇంజనీరింగ్ చేపట్టింది. వీటిలో పెనుగొండ, మదనపల్లి, తిరుపతి, అనంతపురం, పిడుగురాళ్ల, మచిలీపట్నం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, అమలాపురం, మార్కాపురం, బాపట్ల ఈ 12 మెడికల్ కాలేజీలను జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా ఒక్కో మెడికల్ కాలేజీల్లో యావరేజ్న 12 లక్షలకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంతో ఎంఏఎల్ పనులను శరవేగంగా చేస్తారు. ఒక్కో మెడికల్ కాలేజీలో ఏడాదికి 150 మంది మెడికల్ విద్యార్థులతో తరగతులు నిర్వహించుకోవడానికి వీలుగా తరగతి గదులు, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు, ఆడిటోరియంలు, ల్యాబ్ల వంటి నిర్మాణాలతో పాటు మెడికల్ విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలు, మెస్ బిల్డింగ్లు, మెడికల్ కాలేజీ సిబ్బంది కోసం స్టాఫ్ క్వార్టర్స్, అదేవిధంగా నర్సింగ్ కాలేజ్, నర్సింగ్ విద్యార్థుల కోసం వేరువేరుగా హాస్టల్ బిల్డింగ్స్, నర్సింగ్ కాలేజీ సిబ్బంది స్టాఫ్ క్వార్టర్స్, నాన్ టీచింగ్ సిబ్బంది క్వార్టర్స్, వీటితో పాటు ఇతర మౌలిక వసతుల ఏర్పాటు చేయటం, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం వంటి పనులను MEIL చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఒక్కటే అయినప్పటికీ భౌగోళిక పరిస్థితులు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి. అన్ని చోట్ల ఒకటే సాంకేతికతను వినియోగించడం సాధ్యం కాదు. మచిలీపట్నం, అమలాపురం, ఏలూరు, రాజమండ్రి ఈ 4 మెడికల్ కాలేజీలను ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి నిర్మిస్తుంది MEIL. వీటిలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ సముద్ర తీర ప్రాంతానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాంతంలో నేల పటిష్టత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో నేలను పటిష్టం చేసుకునేందుకు జియో గ్రిడ్, జియో టెక్స్టైల్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి ఇక్కడ భవనాలను నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా అమలాపురం మెడికల్ కాలేజీ నిర్మాణ ప్రాంతంలో భూమిలో తక్కువ లోతులోనే నీరు ఊరడంతో ఎప్పటికప్పుడు ఆ వాటర్ని డీవాటరింగ్ చేసుకుంటూ నిర్మాణ పనులు చేయడం జరుగుతుంది. దీనికి తోడు రాజమండ్రి, ఏలూరు ఈ 2 మెడికల్ కాలేజీలు ఒక్కో చోట దాదాపు 1,00,000కు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇంజనీరింగ్ పద్ధతిలో నిర్మాణ పనులు పూర్తి చేయడంతో ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో నిర్మాణాలు పూర్తి కావడంతో తరగతులు సైతం నిర్వహిస్తున్నారు. ఇక మిగిలిన కాలేజీలను సైతం దశల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొత్తగా మరిన్ని మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లోకి అందుబాటులోకి రావడంతో మెడికల్ సీట్స్ కౌంట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆస్పైరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ లాంగ్ ప్లేసెస్కి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఇక్కడే చదువుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మెడికల్ కాలేజెస్కి అనుసంధానంగా 24 గంటలు ఆధునిక వైద్య సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. దీంతో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్న ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మంచిగా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది.